వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ. ఏపీలో పొలిటికల్ హిట్ పీక్ స్టేజ్కి చేరిపోయింది. రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఇప్పటికే వైసీపీ టీడీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి. అయితే ఏమైందో ఏమో కానీ తెరచాటు మిత్రుల మధ్య కూడా మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఓ సంస్థ అమ్మకం విషయంలో పురంధేశ్వరి ముడుపులు తీసుకున్నారని విజయసాయిరెడ్డి ఆరోపిస్తే లిక్కర్ వ్యాపారంలో విజయసాయిరెడ్డి వేల కోట్లు అడ్డంగా దోచుకున్నారని ఏకంగా సీజేఐకే లేఖ రాశారు పురంధేశ్వరి. ఇలా సాయిరెడ్డి వర్సెస్ పురంధేశ్వరి మధ్య సిబిఐ విచారణ సవాళ్లతో పొలిటికల్ వారు ముదిరి పాకాన పడింది. ఇంతకీ మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న ఈ ఇద్దరు నేతలు ఎందుకు ఇంత ఫైర్ అవుతున్నారు? విజయసాయి బెయిల్ రద్దు చేయాలంటూ ఏకంగా సీజేఐకి లేఖ రాయడం వెనుక కారణమేంటి? బీజేపీ పెద్దలకు తెలిసే పురంధేశ్వరి సీజేఐకి లేఖ రాశారా? ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు అరెస్టు తర్వాత రాజకీయం పూర్తిగా మారిపోయింది. అయితే ఇదే సమయంలో బీజేపీ వైసీపీ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినట్లు కనిపిస్తున్నాయి. ఏమైందో ఏమో కానీ ఆ రెండు పార్టీల నేతల మధ్య గట్టి ఫైట్ నడుస్తోంది. ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియమితులైన తర్వాత వైసీపీ సర్కార్ను పూర్తిగా టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా పురంధేశ్వరి విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. పురంధేశ్వరి జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై నేరుగా విమర్శలు చేస్తుంటే విజయసాయిరెడ్డి మాత్రం పురంధేశ్వరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ పొలిటికల్ హీట్ను పెంచుతున్నారు. పురంధేశ్వరి తన పదవిని అడ్డం పెట్టుకుని భారీగా అవినీతికి పాల్పడ్డారని విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు. ఎయిర్ ఇండియా ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఉండే సమయంలో ఆ విమానయాన సంస్థ అమ్మకంలో పురంధేశ్వరి మధ్యవర్తిగా వ్యవహరించారని, భారీగా ముడుపులు పొందారని విజయసాయి ఆరోపించారు. మద్యం సిండికేట్ బ్రోకర్ల నుంచి ఆమె కుటుంబం వసూళ్లకు పాల్పడిందని ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలు సంచలనంగా మారాయి. ఇదే సమయంలో పురంధేశ్వరి విజయసాయిరెడ్డిపై యుద్ధం ప్రకటించారు. సిబిఐ కేసులో ఆయన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం హాట్ టాపిక్గా మారింది. ఇందులో జగన్ అక్రమాస్తుల కేసుతో పాటు రాజధానుల వ్యవహారం, ఢిల్లీ మద్యం కుంభకోణం, వివేకా హత్య, విశాఖలో కబ్జాలు వంటి అనేక అంశాలని ప్రస్తావించారు. ఈ కారణాలతో సాయిరెడ్డి బెయిల్ను రద్దు చేయాలని పురంధేశ్వరి సీజేఐ డివై చంద్రచూడ్ను కోరారు. విజయసాయిరెడ్డిపై మొత్తం 33 ఛార్జిషీట్లు నమోదయ్యాయని, ఆ కేసులలో ఆయన 10 ఏళ్లుగా బెయిల్పై బయట ఉంటూ నిబంధనలను అతిక్రమిస్తున్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని దగ్గుబాటి పురంధేశ్వరి లేఖలో ఆరోపించారు. విజయసాయిరెడ్డి ఏపీలో పెద్ద ఎత్తున మద్యం స్కామ్కు పాల్పడ్డారని, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నది కూడా విజయసాయిరెడ్డి సమీప బంధువులేనని, విజయసాయిరెడ్డి బినామీల ద్వారా కొన్ని డిస్టిలరీలు నిర్వహిస్తున్నారని ఆధారాలతో సహా లేఖలో పొందుపరిచారు. ఉత్తరాంధ్రకు ఇన్ఛార్జిగా ఉంటూ పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడ్డారని సైతం ఫిర్యాదులో పేర్కొనడం విశేషం. అధికారంతో వ్యవస్థలను నియంత్రిస్తున్నారని, అందుకే బెయిల్ను రద్దు చేయాలని సీజేఐ పురంధేశ్వరి కోరారు. కనుక ఆయన బెయిల్ రద్దు చేసి కేసుల విచారణను వేగవంతం చేయాలని ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారు. అయితే విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలనుకుంటే కేంద్రానికి ఒక్క నిమిషం పట్టదని, కానీ 10 ఏళ్లుగా ఎటువంటి చర్య తీసుకోలేదని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. పైగా పార్లమెంటు స్టాండింగ్ కమిటీలో, రాజ్యసభలో కీలక పదవులు కట్టబెట్టింది కూడా కేంద్రమే కదా అని అంటున్నారు. కనుక ఆయనకు వ్యతిరేకంగా ఆమె చేస్తున్న ఈ పోరాటాలు ఏ విధంగా చూడాలని ప్రశ్నిస్తున్నారు. అయితే రాజకీయాలలో ఎవరూ శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు. కనుక జగన్ విజయసాయిరెడ్డిల కథ ముగించడానికే మోదీ, అమిత్ షా పురంధేశ్వరి ద్వారా ఈ విధంగా పావులు కదుపుతున్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మోదీ, అమిత్ షా అనుమతి తీసుకోకుండా ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి జగన్ విజయసాయిరెడ్డిలపై ఆరోపణలు చేయరని అంటున్నారు. ఒకవేళ చేసినా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయరు కదా అని గుర్తు చేస్తున్నారు విశ్లేషకులు. ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి విచారణలో సిబిఐ జరుపుతున్న జాప్యంపై ఎంపీ రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం జగన్తో పాటు ప్రతివాదులుగా ఉన్న విజయసాయిరెడ్డికి నోటీసులు అందించింది. ఈ కేసులో ఎందుకంత జాప్యం జరుగుతోందని న్యాయమూర్తి ప్రశ్నించారు.
పిటిషనర్ కోరినట్లు ఈ కేసు ఇతర రాష్ట్రాలకు ఎందుకు బదిలీ చేయకూడదో చెప్పాలని కోరుతూ సుప్రీంకోర్టు సిబిఐకి నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న వారందరినీ ప్రతివాదులుగా చేర్చుతూ నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను జనవరికి వాయిదా వేసింది. దీంతో జగన్ అక్రమాస్తుల కేసులో మరోసారి కదలిక వచ్చినట్లయింది. ఎన్నికల ముంగిట ఇదో ప్రాధాన్యత అంశంగా మారనుంది. తాజాగా ఇప్పుడు ఏకంగా పురంధేశ్వరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడం విశేషం. అయితే పూర్తి ఆధారాలతో విజయసాయిరెడ్డి అక్రమాలను పొందుపరచడం మాత్రం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇకపోతే మధ్యలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సైతం పురంధేశ్వరి ప్రస్తావించడం విశేషం. ఇప్పటికే దీనిపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ హత్య కేసును తప్పుదోవ పట్టించడంలో విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారని, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా అడ్డుకోవడంలో ఆయన హస్తం ఉందని, గతంలో ఈ కేసు విషయంలో విజయసాయి మీడియాతో మాట్లాడిన వివరాలను సైతం ఫిర్యాదులో పొందుపరచడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా అన్ని విధాలుగా బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్న విజయసాయిరెడ్డికి తక్షణం బెయిల్ రద్దు చేయాలని పురంధేశ్వరి కోరడం ప్రత్యేక వ్యూహాన్ని తెలియజేస్తోంది. విజయసాయి విషయంలో గట్టిగానే దెబ్బ కొట్టాలని పురంధేశ్వరి భావిస్తుండడం విశేషం. మరోవైపు బీజేపీ పెద్దలతో విజయసాయిరెడ్డికి మంచి సంబంధాలే ఉన్నాయి. అటువంటి వ్యక్తి ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిపై నేరుగా ఆరోపణలు చేస్తుండడం పలు అనుమానాలకు దారితీస్తోందని అంటున్నారు. అయితే ఇప్పటికే విజయసాయిరెడ్డి కేంద్రం పెద్దలకు సైతం ఫిర్యాదు చేసి ఉంటారని అంటున్నారు. వైసీపీ సర్కార్పై పురంధేశ్వరి దూకుడును కట్టడి చేయాలన్న లక్ష్యంతోనే విజయసాయిరెడ్డి ఈ తరహా ఆరోపణలకు దిగారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే నేరుగా తమ పార్టీ అధ్యక్షురాలిపైనే వైసీపీ నేత ఆరోపణలు చేసినా తోటి బీజేపీ నాయకులు నోరు మెదపకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం. బీజేపీలోని ఓ పక్షం విజయసాయిరెడ్డికి ఎప్పటికప్పుడు ఈ సమాచారం ఇస్తోందని, దాని ఫలితంగానే ఆయన ఈ తరహా ఆరోపణలు చేయగలుగుతున్నారని టాక్ నడుస్తోంది. మొత్తానికైతే బీజేపీ కేంద్ర పెద్దల విషయంలో ఒకలా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి ఇక్కడ మాత్రం పురంధేశ్వరిని టార్గెట్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. నమస్తే.